తన కెరియర్ ఎదుగుదలకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎంతగానో సహకరించారని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అభద్రతా భావం నా దరి చేరకుండా ధోని చూసుకున్నాడని, తన నిర్ణయాలపై, జట్టు కూర్పుపై అతడికి మంచి పట్టు ఉంటుందని తెలిపాడు. అంతేకాని ప్రణాళికలు వేసుకుని గుడ్డిగా వాటిని అనుసరించే రకం ధోని కాదని వ్యాఖ్యానించాడు. కాగా 2016లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా అడుగుపెట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో ఆడుతున్నాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడని బుమ్రా అన్నాడు. అతనికి ఆట పట్ల అంకితభావం మెండుగా ఉంటుందని, ప్రాణం పెట్టి ఆడతాడని తెలిపాడు. ఇక ఫిట్నెస్ విషయంలో అతడు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు అతడు కెప్టెన్ కాకపోవచ్చు కానీ ఇప్పటికీ జట్టుకు నాయకుడు కోహ్లీనే అని పేర్కొన్నాడు. కెప్టెన్సీ అనేది ఒక పదవి మాత్రమేనని, జట్టులోని 11 మంది రాణిస్తేనే ఫలితం రాబట్టగలమని బుమ్రా చెప్పుకొచ్చాడు. మరోవైపు బౌలర్లను అర్థం చేసుకునే కెప్టెన్లలో మాత్రం రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడని బుమ్రా ప్రశంసించాడు. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఒకడు. తనదైన ప్రత్యేక బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే ఈ పేస్ బౌలర్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాను ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఈ ఐసీసీ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనకు గైర్హాజరైన బుమ్రాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలవులను పొడిగించింది. ఫాస్ట్ బౌలర్లు గాయాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఆస్ట్రేలియా సిరీస్ వరకు అతడికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకే సెప్టెంబర్లో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్తో పాటు తులిప్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం కానున్నట్లు సమాచారం. ఇక ఇటీవలి ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. 2022లో బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా గతేడాది ఐర్లాండ్తో టీ20 సిరీస్లో జట్టును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు.